श्री महागणाधिपतये नमः। ओम अस्यायां प्रददो आदित्याय च सोमाय मंगलाय च गुरु शुक्र नमः। भद्रं कर्ण्या विष्णुयाम देवाः भद्रं पश्यामास्य परिदत्राः तिरैरङ्गे पुरुषस्तवागमनोमहे विषयम देवजिनायो शान्ति शान्ति शान्ति। ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्ते इन्द्रस्याग्निश्च राष्ट्रं ध्रुवम् अयं अध्यायां नूतन आरोग्य भवन प्रारंभ काले आदित्याय नवग्रह देवताभ्यो नमः। अनुकूलता फल सिद्ध्यर्थं ओम आदित्याय च सोमाय मंगलाय च गुरुशक्तिश्च आहवे मित्र शर्वः शन्ना भवत्पर्यमा शन्नयन्द्रो बृहस्पतिः तन्ना विष्णुरक्रमः नमो ब्रह्मणे नमस्ते वाय त्वमेव प्रत्यक्षं ब्रह्मासि तमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्ति। ब्रह्मणे नमस्ते वाय अयं मुहूर्तस्य मुहूर्तात् आदित्यादिनमानां ग्रहाणां आदित्यादिनमानां ग्रहाणाम् अत्यन्त आनुकूलता फलसिद्धिरस्तु। भद्रं पश्यामास्य विद्युदत्राः तिरैरङ्गे सत्यभागं तत्तनोभिः विषामते मृत्युञ्जयाय सत्यन इन्द्राक्षो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्ति। वर्णां हरिं सुवर्णरघुत्वा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जगमेदममावः तां मावः जगमेदलक्ष्मीं अनुगामिनीः यस्यां हिरण्येन्द्रयन्त्रामस्त्वं गुरुजानः కోరుతున్నాము. అందరు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా తెలియజేస్తున్నాం. అలాగే శ్రీమతి రాధమ్మ స్వాగతం తెలపవలసిందిగా కోరుతున్నాము. రావాల్సిందిగా కోరుతున్నాము. యూనిట్ ఇన్ఛార్జి చలపతి గారు కూడా వేదిక మీద ఇప్పుడు మెడికల్ ఆఫీసర్ గారిని మాట్లాడు. అర్బన్ ప్రైమరీ హెల్త్ మనం ఈ కార్యక్రమం గతంలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ అనేటివి గతంలో శాంక్షన్ చేశాం. ఇక్కడ ఒకటి బూస్ట్ ఒకటి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 5 సంవత్సరాల వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమి కూడా పట్టించుకోవాలి. మళ్ళా ఈరోజు బూస్ట్ వాటి ₹1 ఇక్కడ ₹1 శాంక్షన్ చేసి ఈరోజు మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి అనేది ఒక కన్ను, అదేవిధంగా సంక్షేమం అనేది ఒక కన్ను. ఈ 2 కళ్ళతో జరిపించాల్సింది పోయి ఎంతసేపటికి కూడా వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నారు. కానీ ప్రజలు రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలని చెప్పనేసి ఏ రోజు అనుకున్నవాడు కాదు. రాష్ట్రంలో ఒకటే మన ముఖ్యమంత్రి కోరుకునేది రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం బాగుండాలి, యూత్ని మనం బాగా ఎంకరేజ్ చేయాలి, మన రాష్ట్రంలో యువత బాగా ఉంది అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఇక్కడ మనం చేస్తున్న తప్పిదాలు ఏంటంటే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే బాగా డెవలప్ అయ్యే టైంలో మళ్ళా మార్చేస్తారు. కొత్తగా పార్టీలు రావడం, ఏదో ఒక అవకాశం చెప్పడం. ఈరోజు మనం
మధ్యలో వైసీపీ రాకుండా ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో డెవలప్ అయింది. 5 సంవత్సరాలు కుంటుపడింది. ఈరోజు గుజరాత్లో కంటిన్యూగా 5 దఫాలు కూడా ఒకే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలుగుతున్నారు. ఈరోజు మన పరిస్థితి కాదు. మనం అభివృద్ధి మొదలు పెట్టాము, గవర్నమెంట్ మారిపోయింది, ఆగిపోతుంది. కాబట్టి మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే ఒక 4-5 టర్మ్లు ఆ రాష్ట్రం బాగుంటుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని రకాలుగా అవకాశం అవుతాం. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్రభుత్వం అయితే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో, ఇప్పుడైతే ఏ రాష్ట్రం బాగుందో అది చూసుకొని ఆ ప్రభుత్వానికి మీరందరూ కూడా సహకరిస్తే మనం బ్రహ్మాండంగా మన రాష్ట్ర పరిస్థితి కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు రాష్ట్రం మీద, రాష్ట్రంలో ఉండే ప్రజల మీద ఎప్పుడు కూడా మక్కువ. ఎప్పుడు కూడా పక్క రాష్ట్రాల కన్నా కూడా మన రాష్ట్రంలో బాగా చేయాలి అన్ని రకాలుగా అనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి. అందుకనే ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉండాలి. ఇలాంటివి అర్బన్ హెల్త్ సెంటర్ అనేటివి కూడా ఏర్పాటు చేసి మీకు దగ్గరలో ఉండే విధంగా మీరు బయటకు చూపించేది కూడా లేకుండా మీకు అందరూ అన్ని రకాలుగా డాక్టర్ని, సిస్టర్ని అందరిని ఏర్పాటు చేసి ఇక్కడ మీకు సేవ చేసేదాని కోసం ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రభుత్వం అయితే మనకు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో ఆ ప్రభుత్వాన్ని మీరు సహకరించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ, ఇంకా ఎవరుంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి, రోడ్లు వేసిన కూడా ఉన్నాయి, అంచెలంచెలుగా అన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం. మొన్న కూడా వస్తే చెట్లు అన్నీ కూడా అన్ని క్లీన్ చేయమని చెప్పాను. ఎందుకంటే మీ ఇళ్ల పక్కనే చెట్లు ఉన్నాయి, పాములు వచ్చే విధంగా ఉంటుందని చెప్పని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అమృత్ 2.2 పథకంలో ఎన్టీఆర్ నగర్కు మరియు టిక్కో ఇళ్ళకు అందరికి కూడా కలిపి ఈరోజు వాటర్ స్కీమ్ 11 కోట్లు శాంక్షన్ అయింది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా ట్యాప్ స్కీమ్ పోతా ఉన్నాం. మీరు బయట వెళ్ళి బిందులు తెచ్చుకునే పని లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చి మీ ఇంటికి వాటర్ వచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పని తెలియజేస్తూ, మీ అందరికి కూడా పేరు పేరున మరి ఈ రోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడానికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు పురుగుల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ప్రారంభం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంచుమించు 2700 టిట్కో హౌసెస్లో ఇప్పటి వరకు కూడా ఆక్యుపై చేసింది 300 గృహాలు. మరి అందులో ఇక్కడికి ఎంతమంది వచ్చారో వాళ్ళ అవసరాలు ఏంటో కనీసం ఒక 50 కాదు 100 మంది అన్న వచ్చినట్టే బాగా సంతోషంగా ఉండేది. మా శాసనసభ్యుల వారికి కూడా ఒక ఉత్సాహం అనేది ఉండేది. మీరు అడగకుండానే మరి ఈరోజు ఇక్కడ ఒక అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా మాకు ఇక్కడికి వచ్చి మౌలిక వసతులు చాలా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాలువలు ఏర్పాటు చేసుకోవాలి, పారిశుద్ధ్యం అనేది ఏర్పాటు చేసుకోవాలి, లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలి, ట్యాంక్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీరందరూ వచ్చి ఉత్సాహంగా చప్పట్లు కొట్టడం ద్వారా మా శాసనసభ్యుల వారు కూడా ఉత్సాహంగా మీకు ఏం కావాలని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండేది. మీరు ఎంతమంది వచ్చారో తెలియదు, కనీసం ఒక 100 మంది వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉండేది. అదేవిధంగా మరి ఈ యొక్క ప్రోగ్రాం మరి మున్సిపల్ శాఖ వారు నిర్వహిస్తున్నందువల్ల మరి ఈ మెప్మా వాళ్ళ ద్వారా చాలా మంది ఇక్కడికి వచ్చినట్లు మాకు అవగాహన ఉంది. ఈ మెప్మా అంటే యాక్చువల్గా దాని యొక్క ఎందుకు పెట్టబడింది అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పేదరిక నిర్మూలన, పేదరికం లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి పరిస్థితి. ఆ దిశగా మెప్మా అంటే మిషన్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ
అంటే పేదరికాన్ని తీసివేసే విధంగా, నిర్మూలన చేసే విధంగా మీరందరూ కూడా ఒక మహిళలందరినీ కూడా, చదువుకోని మహిళలు ఉంటారు, వాళ్ళందరూ కూడా కుటుంబ మిషన్లు ఇచ్చి ఇవన్నీ కూడా వాళ్ళందరినీ కూడా మహిళా సాధికారత అనేది మీ ద్వారా డెవలప్ కావడానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇవాళ పెట్టడం జరిగింది స్టాఫ్ గా. అదేవిధంగా మీకు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పేదరిక నిర్మూలనకి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు కూడా 1-to-1 ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా, ఈ ప్రభుత్వం మంచిదైతే మంచిదని అవగాహన కల్పించండి. లేదు గత ప్రభుత్వమే బయటికి రానియకుండా మహిళలందరినీ కూడా నిర్బంధించి చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం ఎంతవరకు ఈ యొక్క మహిళల్ని సాధికారత సాధించే దిశగా ఏమేం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఎంతవరకు ఉండాలి. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు, ఇప్పుడు కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రభుత్వం మళ్ళీ కూడా కొనసాగితే ఇంకా కూడా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనే దిశగా ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం మీరు కూడా పబ్లిక్ లో తీసుకెళ్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గారికి, అదే రకంగా ఇక్కడ అభివృద్ధి ప్రదాత మన వెంకటగిరి ఆశా జ్యోతి స్థానికులైనటువంటి మన ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ గారికి, అదే రకంగా హెల్త్ డిపార్ట్మెంట్కి, మెప్మా వారికి, తోటి కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇది ఎన్టీఆర్ నగరం పెట్టిన దానికి కారణం మన పార్టీ అధ్యక్షుడైనటువంటి రామారావు గారు పేదలకి కూడు, గుడ్డ, నీడ అనే 3 నినాదాలతో పార్టీ పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి పేదవారికి, అదే రకంగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ ద్వారా ఆయన ఎప్పటి నుంచో ప్రతి పేదవాడికి కూడా వైద్యం అందాలనే దీంతో కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అప్పట్లోనే. తద్వారా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లస్టర్ మాదిరి ఏర్పాటు చేసి ఒక్కొక్క టౌన్ ని ఒక 26 మందికి 2 గ్రూపులుగా 3 ఈ అర్బన్ బిల్డింగ్స్ గా కట్టి ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరచాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలతో చేస్తున్నారు. ఇప్పుడు అదే కాకుండా టాటా కన్సల్టెన్సీ తో ఏ విభాగం ద్వారా రాబోయే వ్యాధులు కూడా అప్పటికప్పుడు వాళ్ళకి దానికి మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో ఇప్పుడు అమరావతిలో ఆ క్వాంటమ్ వ్యాలీలో కూడా ఇటువంటి కార్యక్రమాలు పెడుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ముఖ్య ఉద్దేశమే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తులో మనం ఉత్సాహంగా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకొని పోతామనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి మన ఎమ్మెల్యే గారికి పదే ఫోన్ ద్వారా ఇంకా మీకు ఏమేమి కావాలి, ఏమేమి వసతులు కావాలని అడుగుతూ ఆయన ప్రోత్సహిస్తూ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇంకా మీ సమస్యలు ఏమన్నా మీకు కావాల్సిన వాటి ఉంటే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు అందుబాటులో ఇంట్లోనే ఉంటారు. మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకుంటే అప్పటికప్పుడు తీర్చగలిగే ఒకే ఏకైక వ్యక్తి వెంకటగిరి ఎమ్మెల్యే గారు అని చెప్పి మీకు ద్వారా ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాము. గతంలో కూడా వీటన్నిటి కూడా ట్యాంకులు వాటర్ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా వరకు మేము 2-3 సార్లు ఎమ్మెల్యే గారు విజిట్ చేసినప్పుడు కూడా ఈ ట్యాంకులు అవన్నీ ఉంటున్నాయి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదని చెప్పి. ఇప్పుడు అవి చాలా భాగం కూడా ఏదో ఇప్పుకొని వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని మున్సిపాలిటీ వారు కూడా ఒకసారి పరిశీలించి ఇక్కడ ఏమేమి ఉన్నాయి గతంలో, ఇప్పుడు ఏమేమి లేవనేది కూడా వాళ్ళని పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకురావాల్సింది కోరుచున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. భూమి పూజ కార్యక్రమం నిర్వహించుతున్నాము. ఇందుకు సంబంధించి గౌరవ డిపిఎంఓ గారు వివరిస్తారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ప్రారంభోత్సవానికి యూపీఎస్సీ ఫౌండేషన్కి వచ్చిన మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి మరియు కమిషనర్ గారికి మరియు నాయకులందరికీ, ఇక్కడికి వచ్చేసిన ఈ యొక్క ప్రజలకు అందరికీ నా నమస్కారములు. మనము ఈ యూపీ అర్బన్ హెల్త్ సెంటర్లలో ఇప్పుడు గవర్నమెంట్
ఒక 20,000 నుంచి 30,000 లోపల ఉండే పాపులేషన్ అందరికి ఒక యూపీఎస్సీ ఒక అలాట్ చేస్తుంది. అందులో డాక్టరు, స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఫార్మసిస్ట్ ను పెట్టి ఒక అంటే ఇంతకుముందు ప్రీవియస్ డిస్పెన్సరీస్ ఉండేది. ఆ విధంగా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించేటట్టు మొత్తం ఆన్లైన్ సిస్టమే ఉంటుంది. ఆ విధంగా చేయాలనేది గవర్నమెంట్ యొక్క సంకల్పం. మన గవర్నమెంట్ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి ఇక ఇంతకుముందు అయితే అక్కడ లేవు, ఓన్లీ ఏరియా హాస్పిటల్స్ మాత్రమే ఉండేది టౌన్లలో. ఇలా ఇప్పుడు యూపీఎస్సీలు అనేసి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలలో 2 లేదా 3 దాని యొక్క పాపులేషన్ బట్టి ఒక 2-3 వరకు ఇస్తున్నారు. అందులో మనకి ఇప్పుడు చెవిరెడ్డిపల్లి, పాతకోట అనేది 2 ఉన్నాయి. ఇక్కడ మన వెంకటగిరి నియోజకవర్గం, వెంకటగిరి టౌన్ లో. అవి ఇక్కడికి రావడం ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పాలి. మనకి ప్లేస్ అంతా బాగా ఉంది, ప్లేస్ అంతా కొంచెం ప్లేస్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడికి రావడం అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఈ అన్న వాళ్ళు కూడా దాదాపులో 1 year లో కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. దీనికోసం అమౌంట్ అరౌండ్ 1 crore దాకా మనకి రిలీజ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున. మనము చేస్తారని అన్న కూడా వీలైన కాడికి అన్న తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను బిల్డింగ్ ని. థ్యాంక్ యూ. మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు టీపీఎంఓ సార్కి, స్థానిక ప్రజలకి, అందరి అధికారులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో సార్ మాట్లాడినట్టుగా మన సేవలకు ఏమేమి అందుతాయి ఇక్కడ స్థానిక ప్రజలకు అంటే మాతా శిశు ఆరోగ్య సేవలు మరియు ఉచిత మందులు, ప్రాథమిక ఆరోగ్య చికిత్స, టీకాలు, తర్వాత తీసుకుంటే స్క్రీనింగ్ అనేది జరుగుతుందండి. బీపీ, షుగర్కి కానీ రక్త పరీక్షలు అవన్నీ సేవలన్నీ ఇక్కడ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ ప్రాంతీయ ప్రజలందరూ ఈ యొక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని సహకరిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన మహిళలందరూ నిద్రపోతున్నారు కానీ మేమేం చెప్తున్నాం వినట్లేదు. ఒక్కరు కూడా అసలు యాక్టివ్ గానే లేరు. మనం ఈ రోజు 1 కోటి రూపాయలు పెట్టి సార్ ఇక్కడ గుంపు పూజ కార్యక్రమం చేస్తున్నది మన కోసమే. కాబట్టి దాన్ని ఆలోచించి మీరు దాన్ని యాక్టివ్ గా ఉండాలి. దయచేసి అందరూ క్లాప్స్ కొట్టాలి, గట్టి కొట్టాలి క్లాప్స్. నాకేం సౌండ్ వినిపించట్లా, గట్టిగా. ఆరోగ్యమే మహాభాగ్యం, అది అందరికి తెలిసిందే. మనం ఎన్ని రోజులైనా బతకాలంటే మనకు ఆరోగ్యంగా చూసుకోవడానికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండాలో ఆ ఫెసిలిటీస్ ని మన కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తా ఉంది. ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు ఆయన వెంకటగిరి నియోజకవర్గం, ముఖ్యంగా వెంకటగిరి టౌన్ కి ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు ఒక దేవుళ్లాగా ప్రత్యక్షమయ్యి మనకు మన కోరికలు, మన అవసరాలు తీర్చే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అలాంటి వ్యక్తి మనకి దొరకడం మన జన్మతః మనం చేసుకున్న పుణ్యం అని తెలియజేసుకుంటాను. కాబట్టి మహిళలందరూ ఇంకోసారి క్లాప్స్ కొట్టాలి ఆయన కోసం. నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు సభా వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అభివృద్ధి అంటేనే కూటమి ప్రభుత్వం. గత ప్రభుత్వంలో వైసీపీ ఒక శిలాఫలకాలకే పరిమితం అయింది. ఎటువంటి అభివృద్ధి లేదు. రంగులు పూసుకోవడం, వాళ్ళ బొమ్మలు వేసుకోవడం, అక్కడి వరకే పరిమితమైనారు. కానీ ఇక్కడ మన కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు రాష్ట్రాన్ని నలుమూల నుంచి అభివృద్ధి పదంలో కావలసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. రోడ్డు అయితేమి, ఆరోగ్యం అయితేమి, ఇట్లా పరిశ్రమలు అయితేమి, రాబోయే యువతకు ఉద్యోగ అవకాశాల పరంగా పరిశ్రమలు అయితే ఎన్నో అన్ని రంగాలలో సక్సెస్ఫుల్ గా ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. అలాగే మన నియోజకవర్గంలో మన గురువుల రామకృష్ణ సార్ గారు ప్రజలకు ఏం కావాలనే ప్రతి ఒక్క అవసరాలు తెలుసుకొని ప్రతి వార్డు వైజు అన్ని సమస్యలు తీరుస్తున్నారు. ఈరోజు పలు చోట్ల రోడ్డు నిర్మాణం కావాల్సిన ఏర్పాట్లన్నీ శంకుస్థాపన చేశారు. అలాగే ప్రతి వార్డులో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా లైట్లు అయితేమి, కాలువలు అయితేమి, నీటి సరఫరా అయితేమి, అన్ని ఏ సమస్య ఉన్నా మన కమిషనర్ గారు తెలియజేయడం వెంటనే దగ్గరుండి అన్ని సమస్యలు తీరుస్తున్నారు. ఈ రోజు మన ఈ ఎన్టీఆర్ కాలనీలో దాదాపు 1 కోటి రూపాయలతో నిర్మాణం చేపడుతున్నటువంటి మన ఫస్ట్ ఆరోగ్యం అనేది ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ని ఏర్పాటు చేయడం 1 కోటి రూపాయలతో చాలా సంతోషం. అలాగే ఇక్కడ ఇంకా అన్ని కార్యక్రమాలు వేగవంతంగా జరిగి ఇక్కడ అందరూ చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము.
ప్రతి ఒక్క గృహంలో ప్రతి ఒక్కరికి అన్ని కావాల్సిన వస్తువులు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మన ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాము.